-60 degrees Celsius కు అక్కడ వాతావరణం వెళ్తూ The ఉంటుంది. wind can be as strong as 300 kilometers an hour. 300 కిలోమీటర్లు గంటకు అక్కడున్న గాలి మరి వీస్తూ ఉంటుంది. All fancy people were in the private plane. ఆ ప్రైవేట్ ప్లేన్ లో చాలా ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తులు ఉన్నారు. And they were all boasting about their achievements. వారి జీవితంలో సాధించుకున్న వాటిని గురించి అందరూ గొప్పగా And they చెప్పుకుంటున్నారు. asked me, so what do you do? అప్పుడు వారు నన్ను అడిగారు, ఇంతకీ మీరు ఏం I చేస్తుంటారండి? said, I'm a missionary. అప్పుడు నేను చెప్పాను, నేను ఒక మిషనరీని. They all laughed. Even the pilot was laughing because it's a small plane. They said, this is not a place for missionaries. చిన్న ఫ్లైట్, ఆ పైలట్ నాతో ఉన్న తోటి ప్రయాణికులు అందరూ కూడా గట్టిగా నవ్వన్నారు. ఇది మిషనరీలు వచ్చే దేశం కాదండి అన్నారు. And finally, when we landed, ఆ ప్రాంతంలో మేము అడుగు పెట్టినప్పుడు I prayed to Jesus for good weather. యేసుక్రీస్తు ప్రభుని అడిగాను, యేసయ్య మంచి వాతావరణం ఇవ్వయ్యా అని. Because God, I cannot bear this cold. ఎందుకంటే ప్రభువా ఇంత చలి నేను తట్టుకోలేను. And the weather was so good. మేము దిగినప్పుడు వాతావరణం ఎంత బాగుందంటే The guide came and said, I cannot remember when the last time the weather was so good. మా దగ్గర ఉన్న గైడ్ వచ్చి చెప్పారు, ఇంత మంచి వాతావరణం గతంలో ఎప్పుడుందో నాకు అసలు జ్ఞాపకం కూడా లేదని. Normally a team gets to be there for 3 hours in Antarctica. అంటార్కిటికా ప్రాంతానికి వెళ్ళిన ఏ టీం అయినా సరే కేవలం అక్కడ 3 గంటలు మాత్రమే ఉండగలరు. We ended up being almost 6 hours. మేము దాదాపు 6 గంటలు అంటార్కిటికాలో ఉన్నాం. And I did a concert for the scientists and the geologists and shared my testimony. అక్కడ ఉన్న శాస్త్రవేత్తలకు, భూగర్భ శాస్త్రవేత్తల నిపుణులందరి కొరకు నేను ఒక మంచి కాన్సర్ట్ చేశాను అక్కడ. And on our way back in the plane, it was my time to smile. ఫ్లైట్ లో తిరిగి వస్తున్నప్పుడు ఇప్పుడు నేను నవ్వుకోగలిగిన పరిస్థితి దేవుడు So I ఇచ్చాడు. asked the guys, so what do you think about this trip? అప్పుడు నేను ఆ ఫ్లైట్ లో ఉన్న వారందరిని అడుగుతున్నాను, అసలు ఈ ట్రిప్ గురించి మీ అభిప్రాయం ఏంటి? And the Dutch couple from Holland, they said, the weather was so good is because of your prayers to Jesus Christ. హాలండ్ దేశానికి చెందిన ఒక జంట నాతో చెప్పిన మాట ఏంటంటే, ఈరోజు వాతావరణం ఎందుకు ఇంత బాగుందంటే మీ ప్రార్థనను బట్టి అని చెప్పారు. Even the atheists will recognize the God of your life. దేవుని నమ్మని వారు కూడా నీ జీవితంలో ఉన్న దేవుని వారు గుర్తిస్తారు. But you have to be salt. కానీ నీవు ఉప్పుగా You జీవించాలి. just cannot be wonderful preachers. ఏదో కేవలం మంచిగా వాక్యం చెప్పే వ్యక్తులుగా ఉండడం You కాదు, have to live the gospel. సువార్తను జీవించే వారంగా మనం ఉండాలి. So the world map, every place God took me is to be the salt and to be the light. ప్రపంచ పటంలో ప్రతి దేశానికి దేవుడు నన్ను తీసుకొని వెళ్ళాడు ఉప్పులా వెలుగులా ఉండడానికి. And when I got the invitation for the Olympics, ఒలింపిక్స్ లో నేను ఆహ్వానాన్ని పొందుకున్నాను అక్కడికి రావడానికి. the next picture please, and they told me you cannot talk about Jesus, we just want your music. ఒలింపిక్స్ కి వెళ్ళినప్పుడు వారు నాకు చెప్పారు ఏమనంటే, యేసు ప్రభుని గురించి మీరు మాట్లాడకూడదు, కేవలం సంగీతాన్ని మాత్రం వాయించాలని. So I said, Jesus, help me to design a guitar the world has never seen. అప్పుడు నేను యేసయ్యని అడిగాను, ప్రభు ఒక చక్కని గిటార్ కొత్తగా నేను రూపకల్పన చేయడానికి, ప్రపంచం ఇప్పటి వరకు చూడని గిటార్ నేను చేయడానికి సహాయం So చేయమని. Jesus helped me to design the world's first and only guitar with drums inside. యేసయ్య నాకు ఎంత చక్కని జ్ఞానము కృప ఇచ్చాడంటే గిటార్ డ్రమ్స్ కలిగి ఉన్న ఒక వాయిద్య పరికరాన్ని నేనే సిద్ధపరిచాను, So that తయారు the చేశాను. athletes will be attracted to come and look at the guitar and ask me questions, and in turn I can share my testimony back అక్కడ to them. ఆటలు ఆడడానికి ఒలింపిక్స్ కి వచ్చిన వారందరూ కూడా ఈ యొక్క పరికరాన్ని వాయిద్యాన్ని చూసి నా దగ్గరకు వచ్చి అడుగుతూ ఉండేవారు ఇది ఏంటని. అప్పుడు నేను సువార్త వారికి చెప్తూ He ఉండేవాడిని. gave me a passport, about 15 passports, so that I can testify that being a broken kid, I could still be a vessel for Jesus. మీరు చూస్తున్నారు నా పాస్పోర్ట్ లో 15 పాస్పోర్ట్స్ ఉన్నాయి, 15 పాస్పోర్ట్లు ఉన్నాయి. ఒక విరిగి నలిగిన స్థితిలో ఉన్న ఒక చిన్న బాలుడిని దేవుడు జ్ఞాపకం చేసుకొని ప్రపంచాన్ని ప్రభావితం చేయడానికి సహాయం And when I చేస్తున్నాడు. broke the world record, ప్రపంచ రికార్డును నేను ఎప్పుడైతే అధిగమించానో, I wanted to glorify Jesus. యేసు ప్రభుని నేను When you మహిమపరచాలనుకున్నాను. get your promotions, when you climb the ladder of success, Jesus should be more visible. మీ జీవితంలో విజయాన్ని మీరు సాధించినప్పుడు, ఉన్నత స్థితికి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఇంకెక్కువగా మీ జీవితం ద్వారా Don't say కనబడాలి. thank God. Which God are you talking about? థ్యాంక్ గాడ్, దేవునికి వందనాలని చెప్పొద్దు. ఏ దేవుడి గురించి మీరు His మాట్లాడుతున్నారు? name is Jesus. ఆయన పేరు యేసు. Don't be ashamed of him. యేసును గురించి చెప్పడానికి సిగ్గుపడద్దు. When we climb the ladder of success, we become ashamed of the name of Jesus. విజయపు మెట్లు ఎక్కి ఉన్నత స్థితికి వెళ్ళిన తర్వాత యేసే అనే పేరు చెప్పడానికి సిగ్గుపడతాం. So that is when God helped me to design this hat. అప్పుడు దేవుడు ఈ హ్యాట్ డిజైన్ చేయడానికి నాకు సహాయం Thank చేశాడు. you, Jesus. I'm an Indian. ఈ టోపీ మీద నేను రాశాను, I am proud to be an Indian. యేసయ్య నీకు వందనాలు, నేను ఒక భారతీయునిగా ఉన్నందుకు I'm a very గర్విస్తున్నాను. patriotic Indian.
నేను భారతదేశాన్ని బహుగా ప్రేమించే వ్యక్తిని. And I'm thankful to Jesus that I'm an Indian. దేవునికి నేను కృతజ్ఞత చెల్లిస్తున్నాను నన్ను ఒక భారతీయునిగా And I పుట్టించినందుకు. want people to know and recognize that it was Jesus who transformed my life. యేసుక్రీస్తు ప్రభు నా జీవితాన్ని రూపాంతరపరిచాడని ప్రజలు తెలుసుకోవాలని నేను ఆశిస్తున్నాను. And you have to be that salt. నీవు ఆ ఉప్పు వలె జీవించాలి. In season and out of season. అన్ని సమయాలలో అన్ని పరిస్థితుల్లో. Remember two things, friends. రెండు విషయాలు జ్ఞాపకం ఉంచుకోండి. As I close, I told you I'm an Indian, I keep my time. ముగింపులో నేను చెప్పాను కదండి, భారతీయుడిని, నేను సమయాన్ని పాటిస్తాను. It's 8:28, 2 more minutes left. 8:28 ఇంకా 2 నిమిషాలు ఉంది నాకు. And remember one thing. ఒక విషయాన్ని జ్ఞాపకం The ఉంచుకోండి. first thing is your role is to prevent the society from further degeneration. మొట్టమొదటి అంశము ఈ సమాజం పాడవకుండా దాన్ని కాపాడవలసిన బాధ్యత మనది. Secondly is you are called to being an influence wherever you are placed. రెండవదిగా దేవుడు నిన్ను ఏ స్థలములో ఉంచాడో అక్కడ ఇతరులను ప్రభావితం చేయడానికి దేవుడు నిన్ను అక్కడ If పెట్టారు. you are alive and breathing, that means that you have to be an influence. నీవు సజీవంగా ఉండి ఊపిరి తీసుకుంటున్నావంటే ఇతరులను ప్రభావితం చేయాలి. An ordinary person can be used. I believe God has a plan for your life. ఒక అత్యంత సామాన్యమైన వ్యక్తినైనా నన్ను దేవుడు వాడుకున్నాడంటే దేవుడు మిమ్మల్ని కూడా వాడుకుంటాడు నమ్ముతున్నాను. May the Lord bless you. దేవుడు మిమ్మల్ని దీవించునుగా.